కాలం అంటే ఎవరి చేతుల లేదు గాని కరెంటు మాత్రం సర్కారు చేతుల పని. అయినా గాని ఆడాడ కరెంటు తిప్పలు తప్పలేవు అన్నం పెట్టే అన్నదాతలకు. వానలు కొడతలేవని ఏడవాలనో కరెంటు తిప్పలు పట్టించుకునేటోళ్లే లేరని కన్నీళ్లు పెట్టుకోవాలనో తెలియని పరిస్థితుల్లా ఇగో గీ ఊరోళ్ళు ఏం చేస్తాండ్రో చూడండి. ఆయటి ఊనిన ఆనందం లేదు అన్నదాతల కండ్లల్లా. ఆటుమూటు వానలే పడుతున్నాయి గాని అసలైన వానలు పత్తకు లేవు ఇప్పటిదాకా. నీళ్ళ సౌలతులున్న మోకాన నాట్లేస్తారు. నీళ్ళ సౌలతులు లేని మోకాన నెలన్నర నాటుతాయింది. చినుకు వాడది నాట్ల ఊసేలేదు. ఇంకొన్ని దిక్కులా కరెంటు కట్టింగ్లు, లేదంటే కాలిన ట్రాన్స్ఫార్మర్లు. నిమ్మకు నీరెత్తినట్టు చూసుకుంటా పోతున్న అధికారులు. అన్నదాతల గోస చెప్పేతరం కాదు. అగో చూస్తురు గదా, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లె ఊరోళ్ల పరిస్థితి ఎట్లున్నదో. మొన్నటిదాకా పత్తి మొక్కలకు, ఇప్పుడేమో వరి నారుకు బిందెలతోని నీళ్లు పోయాల్సిన గతి పట్టింది అన్నం పెట్టే రైతన్నలకు. ఎందుకో ఏందో గీ అవ్వ చెప్తాంది నుండ్రి. ఇప్పుడు 15 రోజులు అవుతున్నది. నారు రోజుకి బిల్కులే నీళ్లు లేవు. బిందెలతో మోసుకుంటున్నాము. నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు. కరెంటు గురించి మాకు ఏ దత్తుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు. మా పరిస్థితి ఏంది? నార్లు ఎండిపోతున్నాయి. ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు ఇవి మా పొట్ట దెబ్బ కొట్టే పవిత్రం అయిపోతున్నది. మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరు. కరెంట్లు ఎండిపోతున్నాయి. మేము చెప్తే కరెంట్ వాళ్ళు కూడా మీదోళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు, ఎవరు కూడా చేస్తలేరు. అదన్నట్టు ముచ్చట. వాన కొట్టది, కాలిన ట్రాన్స్ఫార్మర్లు రిపేరు చెయ్యరు. అన్ని ఉన్నా అల్లును నోట్ల శని అన్నట్టే తయారైంది ఈ ఊరళ్లకు. ట్రాన్స్ఫార్మర్ గాలి 10 రోజులైతానా ఉలుకు పలుకు లేదట కరెంటోళ్ళ కానుంచి. ఆయన ఆలుట్టిగెందుకొత్తారు? రైతులైతేంది ఎవలైతేంది చెయ్యి తడిపితేనే పని, లేదంటే ఫోన్ కూడా ఎత్తారు. గంట బిజీగా ఉంటారు కొన్ని జాగల్ల కరెంటోళ్ళు. ఒకప్పుడు మంచిగానే ఉండేనట, ఈనాడమనే గిట్ల తయారైనరా అంటాంది గీ పెద్దవ్వ. చూస్తురు గదా లీడర్లు, రైతు దేశానికి వెన్నుముక్క, రైతే రాజు అని మైకుల ముంగట ఉద్దరు ముచ్చట్లు చెప్పుడు కాదు, అన్నం పెట్టే అన్నదాతలకు ఎసొంటి తిప్పలు లేని పాలన చెయ్యుండ్రు అని అంటున్నారు. ఇది చూసిన పబ్లికు.